90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అండి. ఇవాళ విమెన్ని తీయగా పలకరిద్దాం అనుకుంటున్నారు. మంగళహారతిలాగా ఉండే ప్రాణాలని మనస్ఫూర్తిగా ఆదరించాలనుకుంటున్నారు. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ సుమన్ టీవీ I hearty welcome all the women of the world. ఇవాళటి టాపిక్ ఏంటి అంటే పేరెంటింగ్ స్టైల్స్లో కానీ ఆడపిల్లల గురించి మనం ఆలోచించే విధానం కానీ ఇంతకు ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, ఏదన్నా మార్పు వచ్చిందా, ఒకవేళ వస్తే ఎంత దాకా వచ్చింది, దీని గురించి మాట్లాడుకుందాం. ఒకప్పుడు ఆడపిల్లకా చదువా అనేది ఉండేది. ఇప్పుడు ఆడపిల్ల కూడా చదవాలి అన్న ఆలోచన అందరికీ వచ్చింది. కానీ అన్ని విలేజెస్లో కూడా ప్రతి అమ్మాయి ఇవాళ చదువుతుంది అని చెప్పే పరిస్థితి అయితే ఇంకా రాలేదు. ఇది ఫ్యాక్ట్. ఎవరు అవునన్నా కాదన్నా ఇది ఫ్యాక్ట్. ఒక అబ్బాయి ఇంట్లో చదివితే అబ్బాయి ఒక్కరే చదివినట్టు, కానీ ఒక అమ్మాయి చదివితే ఇల్లు అంతా చదివినట్టు అని పెద్దవారు అన్న నానుడి ఇది. అండ్ అది నిజం. ఒక్క అమ్మాయి చదివితే తను తల్లై మళ్ళీ 2 బిడ్డల్ని చదివిస్తుంది. కాబట్టి ఒక వృక్షం పెరుగుతుంది. ఆడపిల్లకి చదువు చాలా ఇంపార్టెంట్. తన కాళ్ళ మీద తను నిలబడ్డం అన్నది ఇవాళటి ఖర్చులకి తప్పని పరిస్థితి. మగవారికి ఉండే టెన్షన్ వాళ్ళకే ఉంటుంది. ఎప్పుడు తీసిపోవట్లేదు, ఆ టెన్షన్ తక్కువ చేయట్లేదు. కానీ ఆడవాళ్ళకి చదువుతో పాటు జాబుతో పాటు మిగతావన్నీ కూడా హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాని మీద ఎడ్యుకేషన్ అన్నది ఎవరికీ లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. యాజ్ అ సైకాలజిస్ట్ ఐ ఆల్వేస్ ఫీల్ ఆడపిల్లకి క్లాస్ ఫస్ట్ రావడం నేర్పిస్తున్నాం, కానీ ఒక సమయంలో ఒక సందర్భంలో ఎలా బిహేవ్ చేయాలి అన్నది అటు తల్లి చెప్పట్లేదు, ఇటు గురువులు చెప్పట్లేదు. అత్తగారింటికి వెళ్ళాక కానీ, పెళ్ళయ్యాక కానీ, ఆడబిడ్డలతో కానీ, ఫ్రెండ్స్తో కానీ స్మార్ట్గా ఎలా బిహేవ్ చేయడం ఒకటే కాదు, స్ట్రీట్ స్మార్ట్గా ఎలా బిహేవ్ చేయడం అన్నది మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎలా నేర్చుకోవడం అంటే ఇట్ ఈస్ వెరీ వెరీ ఈజీ. అబ్జర్వేషన్ లెవెల్ కాస్త పెంచుకోండి. ఎవరు ఎలా మీతో మాట్లాడినా యాజ్ ఎ విమెన్ ఇమ్మీడియట్గా రివర్ట్ కాకండి. అంతే. ఇవి 2 సూక్తులు. దెన్ యూ విల్ బి ద స్టార్ ఆఫ్ ద షో. నెక్స్ట్, ఆడవాళ్ళు ఆనందంగా ఉంటే అమావాస్యని దీపావళిగా మార్చగలరు. అదే ఆడవాళ్ళ అలక దివాళీని కూడా అమావాస్యలాగా మార్చేస్తుంది. ఆడది ఆదిశక్తి రూపం. తను సంతోషంగా ఉన్నంత కాలం ఊరు వాడ దేశం ప్రపంచం అన్నీ సంతోషమయమైపోతుంది. తన మాట పూజలాగా వినిపిస్తుంది. తన నవ్వు గజ్జలో గలగల అనిపిస్తుంది. కాబట్టి తన మనసులో ఏముంది అని కాస్త ఓపిక చేసుకుంటే, తన మౌనాన్ని అర్థం చేసుకోగలిగితే, ఒక తండ్రిగా కావచ్చు, ఒక తనయుళ్ళా కావచ్చు, ఒక భర్తలా కావచ్చు, ఇంకా ఎలాగైనా కావచ్చు, యాజ్ అ ఫ్రెండ్ కూడా కావచ్చు. మౌనంగా ఉంది అంటే చాలా మాట్లాడడానికి ఇష్టపడుతుంది ఆర్ చాలా చెప్పాలనుకుంటుంది అని సింపుల్ నాక్అవుట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లలు గలగల మాట్లాడుతూ ఉంటారు యూజువలీ. కానీ ఉండేటుండి కామైపోయారు అంటే ఏదో చెప్పాలనుకుంటున్నారు అని అర్థం మీకు. కాబట్టి ట్రై టు లిసన్ టు ద సైలెన్స్. అది ఒక్కసారి మీరు వింటే ఆడపిల్ల మనసు మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్, ఆడపిల్లలు అక్కడ పిల్లలు కానీ ఇక్కడ పిల్లలు కాదు అంటూ ఎవరో ఒకరు రాశారు, ఎవరు రాశారో తెలియదు, ప్రతి పెళ్ళిల్లో వాడతారండి ఇది. అది విని ఏడవని ఆడపిల్ల ఉండదు. అత్తగారింటికి వచ్చి 50 ఏళ్ళ తర్వాత కూడా అది వింటే మళ్ళీ ఏడవాల్సిందే.
అందరం మనం పెళ్ళిళ్ళకి పోయిన వాళ్ళమే, పెళ్ళిలో ఈ లైన్ విన్న వాళ్ళమే, అందరం మళ్ళీ 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 ఏడ్చిన వాళ్ళమే. ప్రతి బిడ్డ జాయింట్ ఫ్యామిలీలో అత్తగారింటికి వెళ్తుంటే తనతో పాటు మనం కూడా ఏడ్చిన వాళ్ళమే. కానీ ఇవాళటి పరిస్థితి అలా లేదు. ఆడపిల్ల కావచ్చు, మగ పిల్లలు కావచ్చు, చదువుకోవాల్సిందే, బయట దేశాలకు వెళ్ళాల్సిందే, లేదా మంచి జాబ్ తెచ్చుకోవాల్సిందే, మంచిగా ఎదగాలి అని కోరుకోవాల్సిందే, మంచి జాబ్ చేయాల్సిందే, మంచిగా పెళ్లి చేసుకోవాల్సిందే, పిల్లల్ని కనాల్సిందే. కానీ ఈ కానీలో ఉందండి కహాని. కానీ ఇవాళకి కూడా ఆస్తి విషయాలకు కానీ, ఇంపార్టెంట్ టాపిక్లో కానీ, పెద్ద పెద్ద విషయాలలో కానీ, అంటే ఏదైతే భవిష్యత్తుకి సంబంధించినవి కావచ్చు, లేదా ఇద్దరు మధ్యలో ఏదన్నా ఇష్యూ వచ్చిండొచ్చు ఫ్యామిలీలో, ఆడపిల్లలు మీతో నేనే మాట్లాడేది, మీరు లోపలికి వెళ్ళండి అంటూ బిహేవ్ చేసే ఫ్యామిలీస్ ఇంకా చాలా ఉన్నాయి. అలాంటి వాళ్లకు హెచ్చరిక, స్టాప్ బిహేవింగ్ లైక్ దాట్. ఆడవాళ్ళు దే క్యాన్ అండ్ దే ఆర్ ఎక్విప్డ్ టు థింక్ అబౌట్. కూర్చోబెట్టి ఇది ప్రాబ్లం అని చెప్పండి. మీకంటే మంచి సొల్యూషన్ చెప్పగలరు వాళ్ళు. ఎందుకు అంటే ఒక మగవారికి బ్రెయిన్ పరంగా, అనలిటికల్ పరంగా, మెకానికల్గా మంచిగా ఆలోచించగలరు. ఆడవాళ్ళు వాళ్ళ మనసులో ఏముందో కూడా వీళ్ళు చెప్పగలరు. దే ఆర్ కనెక్టెడ్ మోర్ విత్ ద హార్ట్స్. కాబట్టి లోపల మర్మం కూడా ఒక మనిషిది ఏమై ఉంటుంది అన్నది ఆడవాళ్ళు ఎక్కువ గెస్ చేయగలరు. వాళ్ళకి ఆ గట్ ఫీలింగ్ దేవుడు ఇచ్చాడు, వాళ్ళకి ఆ సిక్స్త్ సెన్స్ దేవుడు ఇచ్చాడు. సో ట్రై టు అంటే ఆ ఓపెన్నెస్ పెంచుకోండి. ఇంట్లో ఆడవాళ్ళకి తల్లి కావచ్చు, చెల్లె కావచ్చు, కూర్చోబెట్టి ఇది ప్రాబ్లం, నేనేం చేయాలి, నాకు తోచట్లేదు అని రాజు మంత్రిని అడిగినట్టుగా ఇంట్లో ఆడవాళ్ళకి అడిగి చూడండి. మీకు ఖచ్చితంగా మంచి ఆన్సర్ ఇవ్వడానికి షీ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు బీ దేర్ ఫర్ యూ. ఇలా ఇంతింతై వటుడింతై అన్నట్టు నాగరికత పెరుగుతూ మెల్లమెల్లగా మనం ఒక్కొక్క అడుగు ముందుకు పోతుంటే ఫ్యూచర్లో ఆడవాళ్ళని ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. సంతోషం. ఆడవాళ్ళకి వాల్యూ ఇవ్వడం మళ్ళీ మొదలైంది. సంతోషం. ఆడవాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, తెచ్చిన పైసలు ఏం చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్కి ఇంకా చాలా హోంవర్క్ చేసేది ఉంది. ఆడవాళ్ళ పైసలు ఇంటికి, మగవాళ్ళ పైసలు మగవాళ్ళకే అని బిహేవ్ చేసే పెద్దవాళ్ళు ఇంకా ఉన్నారు. అలాంటి బిహేవియర్ మీదైతే మీ బిడ్డ సంసారంలో కానీ, మీ కొడుకు సంసారంలో కానీ మీరు నొప్పులు పోయకండి. ప్లీజ్ కొంచెం వెనకకు జరగండి. వాళ్ళ లైఫ్లో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. వాళ్ళిద్దరూ 2 వీల్స్ లాగా వాళ్ళ వెహికల్ని వాళ్ళు డ్రైవ్ చేయగలరు. అందరి పేరెంట్స్కి చెప్తున్నా, ఒకవేళ మీ బిహేవియర్ ఆడపిల్ల కదా పని చేసే అవసరం లేదు, ఆర్ ఆడపిల్ల కదా తనే పని చేయాలి, ఈ 2 ఎక్స్ట్రీమ్స్ మీ బిహేవియర్లో ఉంటే ప్లీజ్ మూవ్ అవుట్ ఆఫ్ ద లైన్. వాళ్ళిద్దరూ ఆలు మగలు కింద పడతారు, మీద పడతారు, వాళ్ళే ఏదో ఒక కాంప్రమైజ్కి వస్తారు, ఒక ఫార్ములాని కనిపెట్టుకుంటారు వాళ్ళ లైఫ్కి, అండ్ వాళ్ళు హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతారు. సో అమ్మవారిలా, దుర్గమ్మ వారిలా అన్ని కళలు వచ్చిన ఆడదానికి మీరు, అలాంటి ఆడవాళ్ళకి మీరు ఎప్పుడు తోడుగా, ప్రేమగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.